లలిత న్యూస్ కి స్వాగతం. దివ్యాంగ విద్యార్థికి ఉచితంగా ప్రయాణ సదుపాయం. నిహాల్ కృష్ణ టీం సేవా కార్యక్రమం. ఈదుల్లా పూసపల్లి గ్రామానికి చెందిన శ్రీకర్ అనే 10వ తరగతి విద్యార్థి పరీక్షల కోసం వెళ్లేందుకు శారీరక అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాలోతు కవితమ్మ మరియు హరితమ్మ ఆదేశాల మేరకు నిహాల్ కృష్ణ టీం సభ్యులు అతనికి ఉచితంగా ఆటో సదుపాయం మరియు దుస్తులు అందజేశారు. అలాగే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మిగతా విద్యార్థుల కోసం ఉచితంగా కూల్ డ్రింక్స్ మరియు త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిహాల్ కృష్ణ టీం సభ్యులు రాజేష్, రాము, లక్ష్మణ్, ఆంజీ, ఉదయ్ గౌడ్ పాల్గొని తమ సహాయాన్ని అందించారు. ఈ సేవా కార్యక్రమం పట్ల శ్రీకర్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు గ్రామస్తులు టీం నిహాల్ కృష్ణ సేవాభావాన్ని ప్రశంసించారు. అయితే అన్న ఈ ఎస్ఎస్సి విద్యార్థులకు ఎగ్జామ్స్ అవుతున్న సందర్భంగా మా అభిమాన నాయకురాలు కవితమ్మ గారు ఒక మంచి ఆలోచన విధానంతో ఏదో ఒక సొసైటీ మంచి చేయాలనే కాన్సెప్ట్ తోటి చాలా అంటే ప్రతి సోషల్ యాక్టివిటీని చేస్తున్నారు. అందులో భాగంగానే కరోనా టైం నుంచి ఇప్పటిదాకా లక్షలాది రూపాయలు కూడా వాళ్ళు ఈ యొక్క చాలా పేదవాళ్ళకి పంచడం కానీ ఇవ్వడం కానీ ఏదో రకంగా సాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వారి ఆదేశానుసారంగా కవితమ్మ, హరితమ్మ వారి ఆదేశాలతో మేము మహబూబాబాద్ జిల్లాలో ఒక 4 సెంటర్లలో మేము ఒక 20 ఆటోలు పెట్టి మేము ఉచిత విద్యార్థులకు సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ 4వ రోజు కంప్లీట్ అయిందన్న. అందులో భాగంగా ఎక్కడెక్కడ అంటే ఈ మాంటిసోరీ స్కూల్ ఒకటి ఇక్కడ, అలాగే మన గర్ల్స్ హై స్కూల్ అండి, ప్లస్ ఇంకొకటి సోషల్ వెల్ఫేర్ స్కూలు మన ఇది గౌడ్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఒకటి, ఇంకోటి ఫాతిమా హై స్కూల్ సార్. అయితే ఈ 4 సెంటర్లలో మేము ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా ఈరోజు విజయవంతంగా 4 రోజులు కంప్లీట్ అయింది. ఇంకో ఏదో ఒక మంచి చేయాలనే కాన్సెప్ట్ చేస్తున్న ఆ యొక్క ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్పడం వరకే కానీ దాన్ని ఆచరించడం కూడా చాలా తక్కువ జరుగుతుంది. వారి అనుచరులైన మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. కటికనేని నిహాల్ కృష్ణ గారి టీం ఆధ్వర్యంలో మేమందరం కవితమ్మ మరియు హరితమ్మ గారి నాయకత్వంలో ఇవాళ 10వ తరగతి చదువుతున్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితమైన ఆటో ప్రయాణం ఏర్పాటు చేసి వాటికి 4వ రోజు జయప్రదంగా ఇవాళ నిర్వహించుకున్నాం. అందులో భాగంగా శ్రీకర్ అనేటువంటి విద్యార్థి అతను మానసికంగా కొంత వికలాంగుడు. అతనికి కవితమ్మ ఇవాళ మేము ఉన్నటువంటి మా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాంటిస్పూర్ స్కూల్ దగ్గరికి వచ్చి స్వయంగా వారికి 2 జతల బట్టలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అనేకమైనటువంటి పేద విద్యార్థులు ఉన్నారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా కవితమ్మ, హరితమ్మ గారి ఆధ్వర్యంలో మేము చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆదుకోవడానికి నిహాల్ కృష్ణ అండ్ టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎగ్జామ్ స్టార్ట్ అప్పటి నుంచి కవితమ్మ గారు ఆటో సర్వీస్ చేస్తున్నారు. అన్నకి నాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి ఇంటి దగ్గర వరకు దింపుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి మాకు ఇలా సర్వీస్ చేస్తున్నందుకు.